సరఫరా కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు హోంమంత్రి అనిత అసెంబ్లీలో వెల్లడించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా పెడుతున్నామని, గంజాయి విక్రయిస్తున్న వారిని గుర్తిస్తున్నామని చెప్పారు. విక్రయించే వారి ఆస్తులు సీజ్ చేస్తామని, రాష్ట్రంలో గంజాయి సాగు 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాలకు తగ్గిందని అన్నారు. కింగ్ పిన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. గాంజాయి విషయంలో అధ్యక్ష, ఉత్పత్తి, తయారీ, విక్రయం, కొనుగోలు, రవాణా, నిల్వ, వినియోగం, ఎగుమతి, దిగుమతి, దానికి అనుమతించడం, ప్రేరేపించడం అన్నీ నేరమే అధ్యక్ష. ఇందులోని ఎక్కడా కూడా చిన్నది కూడా డీవియేషన్ లేదు అధ్యక్ష. గాంజాయి చేతిలో ఉన్నా కూడా అది కూడా నేరమే, ప్రేరేపించినా కూడా నేరమే, వాళ్ళు తీసుకోకపోయినా వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా నేరమే. కాబట్టి ఇవన్నిటినీ కూడా నేరాల కింద పరిగణించడం జరుగుతుంది అధ్యక్ష. ఇందాక సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష, మనకి ఎన్డీపీసీ యాక్ట్ ప్రకారం చాప్టర్ 5A అధ్యక్ష ప్రత్యేకంగా ఆస్తుల జప్తు గురించి దాని మీద ఉంది అధ్యక్ష. అది ఆల్రెడీ ఇప్పుడు మన స్టేట్లో కూడా స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఆస్తులు ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో అధ్యక్ష ఆస్తుల జప్తును కూడా ప్రత్యేకంగా తీసుకొని ఆల్రెడీ మనం ఈ 4 నెలల్లోని 2 చోట్ల, ఒకటి అనకాపల్లిలో ఒకటి విజయనగరంలో ఒకటి, ఇలాగే ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి ఇక్కడ నుంచి అంటే మనకి తమిళనాడు వెళ్తుంది అధ్యక్ష. కర్ణాటక దగ్గర నుంచి కింగ్ పిన్స్ అన్న వాళ్ళు కానీ, ఈ పెడ్లర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉంటున్నారు అధ్యక్ష. వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని ప్రస్తుతానికి మాకు పాత రికార్డ్స్లో ఉన్న కింగ్ పిన్స్ కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ మూమెంట్స్ కూడా ఈరోజు తెలుసుకునే పరిస్థితిలో అంత ఇన్డెప్త్గా కూడా దర్యాప్తు కొనసాగుతుంది అధ్యక్ష. అంటే కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేము కాబట్టి చెప్పలేకపోతున్నాం, కానీ ఇన్వెస్టిగేషన్ అయితే లోతుల్లోకి వెళ్ళి చేస్తున్నాం అధ్యక్ష. కింగ్ పిన్ దొరికిన కింద స్థాయి నుంచి ఇందాక ఎక్కడైతే ఉత్పత్తి దగ్గర నుంచి రవాణా వరకు తీసుకునే వాళ్ళు ప్రేరేపించినంత వరకు ఆ లింక్ డాట్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేసుకొని మొత్తం అన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళకి సంబంధించిన